స్తోత్రం కలుగునుగాక. ఒక చక్కటి ప్రార్థన టీము జీపీఎస్ లో ఉంది. వారు చేసిన ప్రార్థన బట్టి ఒకప్పుడు నేను కూడా ఒక భయంకరమైన హార్ట్ అటాక్ సమస్య నుంచి, ఒక భయంకరమైన సర్జరీ నుంచి నేను బయటపడ్డాను. వారందరూ చేసిన ప్రార్థన నన్ను ఈరోజు ఒక మంచి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టింది. ఆ రోజు నేను చూసింది ఏమిటంటే, వారిలో కన్నీరు కార్చేవారు జీపీఎస్ లో ఉన్నారు, ప్రార్థించేవారు జీపీఎస్ లో ఉన్నారు. ఒక తిమోతి లాంటి వారు. ఎందుకంటే పౌలు అంటాడు తిమోతి గురించి, ఇతడు వలె మీ గురించి చింతించువాడు మరొకడు నా దగ్గర లేడు అంటాడు. అలాగే జీపీఎస్ లో ఉన్న వారందరూ కూడా ఒక బలమైనటువంటి ప్రార్థన యోధులుగా, ఒక సమస్య వరకు పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా ఉన్నారు. కాబట్టి అందుకని ఆ జీపీఎస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. చాలా మంది సేవకులు నా దగ్గరికి వస్తుంటారు, అన్న మా దగ్గరికి మీరు రండి, మా దాంట్లో మీరు ఉండండి, మీకేదో గొప్ప పదవులు ఇస్తామని చెప్తుంటారు. పదవులు నాకు వద్దు, నా పని నాది. కానీ ఎందుకంటే ఒక ప్రార్థన చేసే బృందము దాంట్లో ఉంది కాబట్టి నా మనసుకు ఒక సమాధానం వచ్చింది. కాబట్టి వారితో కలిసి నేను వెళుతున్నాను. మన మధ్య